హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిల్టౌన్ వ్లాగ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డిష్తో మీ ముందరికి వచ్చేసాను. ఫ్రై పీస్ బిర్యానీ ఇంట్లోనే మనం ఈజీగా సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. ఇక్కడ ముందుగా కడాయిని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ దినుసుల్ని వేసుకోవాలి. చెక్క, లవంగా, ఇలాచీ, పట్ట, స్టార్ ఫ్లవర్, బిర్యానీ ఆకులు, షాజీరా అన్నీ వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా 1 నిమిషం వేగిన తర్వాత ఇందులో 2 ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులో గుప్పెడు పుదీనాను వేసుకోవాలి. ఫ్రెష్ పుదీనా అయితే మనకి స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 నిమిషం పాటు టమాటా వేగిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఇందులో చెక్క, లవంగాల పొడి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని 2 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఇలా చికెన్ వేగిన తర్వాత ఇందులో 1 కప్పు పెరుగుని వేసుకొని మరి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఎసర్ని పోసుకోవాలి. 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకోవాలి. ఇందులోనే చికెన్ కూడా ఉడకాలి కాబట్టి 1 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలి. ఇలా మొత్తం వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని చికెన్ మొత్తం మంచిగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ చికెన్ని మనము తీసి పక్కన ఉంచుకోవాలి. చూసారు కదా, చికెన్ చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఈ చికెన్ మొత్తం తీసి పక్కన ఉంచుకోవాలి. ఇలా చికెన్ మొత్తం తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ఎసర్లో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంని వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా అన్నం ఉడికేటప్పుడు మనం కొంచెం కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. అప్పుడే మనకి కొత్తిమీర ఫ్లేవర్ కూడా రైస్కి పడుతుంది. ఇలా కొత్తిమీరను వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే, చూసారు కదా, మనకి రైస్ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని పక్కన ఉంచుకోవాలి. ఈ టైంలో మనం రైస్ తీసేసి 5 నిమిషాలు పక్కన ఉంచుకుంటే మనకు కింద మాడకుండా చాలా పర్ఫెక్ట్గా రైస్ అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని రైస్ బౌల్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ కావాలంటే మొత్తం నెయ్యే యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో షాజీరా, జీలకర్ర, కొంచెం చెక్క, లవంగా, పట్టా వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి.
ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా ముక్కకంతా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇక్కడ మనకి వాటర్ సరిపోలేదు అనిపిస్తే ఒక 2-3 స్పూన్ల వాటర్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేగేటప్పుడు మనం కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి చికెన్ ఫ్రై అనేది టేస్ట్ అంత మంచిగా వస్తుంది. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరను వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించేసుకోవాలి. అంతే, చూసారు కదా, మనకు చాలా టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చికెన్ చూసారా ఎంత మంచిగా వేగిందో. మనకి చికెన్ ఫ్రై రెడీ అయ్యేలోపు చూడండి రైస్ మనకి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, మెతుకు విరగకుండా చాలా మంచిగా అయింది. అంతే అండి, చూసారు కదా ఫ్రై పీస్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు కూడా ఈ డిష్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.